హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లిటిల్ మ్యాజిక్ వరల్డ్ 2022. పండు మిర్చి సీజన్ రానే వచ్చేసింది కదా, మంచిగా అందరూ పచ్చళ్ళు రెడీ చేసుకోండి. నేను ఇప్పుడు మీకు టమాటో పండు మిర్చి పచ్చడి ఎలా చేయాలో పక్కా కొలతలతో చూపిస్తాను చూడండి. పావు కేజీ పండు మిర్చి అంటే 250 గ్రామ్స్ ఆ బుట్టతో కలిపి ఎక్స్ట్రా ఉంది చూసుకోండి. టమాటోలు అయితే కేజీ వరకు తీసుకున్నాను. పండు మిర్చిని అలా ముక్కల కింద కట్ చేసి ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 2 పావుల ఆయిల్ వేసుకొని మిర్చిని అందులో వేసి మంచిగా వేయించుకోవాలి. ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుంది. పచ్చిగా ఉంటే మాత్రం పచ్చడి తొందర పాడవుతుంది. అలాగే కారం కూడా ఉంటుంది. నేను మా పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఎక్కువ కారం ఉండొద్దనే అనుకుంటున్నాను. మీరు కూడా పెద్దవాళ్ళైతే కాస్త మిర్చి ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కానీ కేజీకి పావు కేజీ అని చెప్పింది మా అత్తమ్మ. నాకు మా అత్తమ్మ చెప్తే నేను చేశాను. మంచిగా అవి వేగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. 2 మినిట్స్కి ఒకసారి. మాడిపోతాయి, ఒట్టిగానే అడుగంటుకుంటున్నాయి చూసుకోండి. అక్కడనే ఉండి నేను అటు వెళ్ళి ఇటు వచ్చానో లేదో చిన్నగా కింద అడుగంటిపోయింది ఆల్రెడీ. అందుకే జాగ్రత్త కొద్ది ముందే చెప్తున్నాను. కలుపుకుంటూనే ఉండండి. ఓకే, మంచిగానే ఫ్రై అయినాయి కదా చూడండి. ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి. నేను కేజీ టమాటోలు తీసుకున్నాను. మంచిగా కడిగి ఒక క్లాత్ పైన ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను. అస్సలు తడి ఉండకుండా చూసుకోండి. తడి ఉందంటే పచ్చడి అస్సలు ఆగదు. తడి అంతా డ్రై అయిన తర్వాత, డ్రై కాకపోతే తుడుచుకోండి ఏదన్నా ఒక టవల్తో. నేను ఒక టమాటాను ఒక 6 పీసెస్ కింద కట్ చేసుకున్నాను. అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని టమాటోలు వేసి మంచిగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ మంచిగా మగ్గిన తర్వాత మనం ఒక నిమ్మకాయ సైజ్, అంటే నేను ఒక 50 గ్రామ్స్ ఒక నిమ్మకాయ అంత సైజ్ అనుకోండి తీసుకొని నేను టమాటా కొద్దిగా ఉడికిన తర్వాత అందులోనే వేసి బాగా కలిసేలా అంతే చింతపండు మొత్తం విడిపోయేలా కలుపుకోండి. అంతా కలిసిపోయింది అని మనకు అనిపించిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా వదిలేసి మూత పెట్టేసుకోండి. 5 మినిట్స్ తర్వాత చూడండి మంచిగా దగ్గరకు వచ్చింది చూడండి, మంచిగా ఉడికింది. ఆ వాటర్ అంతా ఎగిరిపోవాలండి. అసలు వాటర్ అందులో కొద్దిగా కూడా ఉండద్దు. వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు మనం టమాటోల్ని స్టవ్ పైనే ఉంచి ఉడికించుకోవాలి. మొత్తం దగ్గరికి రావాలి. నీరు ఉందనుకోండి పచ్చడి తొందర పాడైపోతుంది. ఎంత లేదన్నా 6 మంత్స్ వరకు పచ్చడి అయితే పాడవ్వకుండా నిల్వ ఉంటుందండి. 1 ఇయర్ వరకు కూడా ఉంటుంది. కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. కొద్దిగా తడి తాకనీయకుండా చూసుకోండి, లేదంటే పైన మొత్తం ఫంగస్ లాగా వచ్చి పచ్చడి అంతా పాడైపోతుంది. చూడండి ఆల్మోస్ట్ వాటర్ అంతా ఇంకిపోయినట్టు మంచిగా టమాటా మంచిగా ఉడికింది. వాటర్ కూడా అయిపోయినట్టే. కొంచెం నేను ఎక్కువ పెట్టుకున్నాను. ఇప్పటిదాకా సిమ్లోనే ఉంచుకున్నాను. ఇప్పుడు లాస్ట్లో కొంత తొందరగా కావాలని చెప్పేసి సిమ్లోనే వేసుకోండి. అస్సలు హై ఫ్లేమ్ పెట్టకండి, మాడిపోతుంది ఉత్తిగానే. చూడండి గిన్నె నుండి మొత్తం సపరేట్ అయ్యేంత వరకు మంచిగా స్టవ్ పైనే కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే మాడిపోతుంది. మాడిపోయిందంటే ఇంకా టేస్ట్ అంతా మారిపోతుంది. పచ్చడి కూడా తొందర పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మంచిగా కలుపుకుంటూ ఉండండి. అక్కడ దగ్గరుండే కంప్లీట్ అయిందండి, రెడీ అయింది చూడండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నేను 50 గ్రామ్స్ ఎల్లిపాయలు తీసుకున్నానండి. మీ ఇష్టం, కొంచెం ఎక్కువ అయినా తీసుకోవచ్చు. నాకు అది సరిపోతుంది అనిపించింది ఘాటు. ఎల్లిపాయ ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది. పిల్లలకు పెడతాం కదా. ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న మిర్చిని అందులో వేసుకొని మనం తీసుకున్న ఎల్లిపాయలు కూడా అందులో వేసుకోవాలి. 30 గ్రామ్స్ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. 45 గ్రామ్స్ ఉంది కానీ బౌల్ వెయిట్ వస్తుంది కదా, అందుకే. చూడండి నేను సాల్ట్ ఒక 50 గ్రామ్స్ తీసుకున్నాను. చింతపండు కూడా వేసుకున్నాం కదా, పులుపుకి తగ్గట్టు ఉండాలి, లేదంటే పులుపు ఎక్కువ అవుతుంది, కారం ఎక్కువ అవుతుంది అని చెప్పేసి మీ టేస్ట్కి సరిపడా తీసుకోండి. నేను మాత్రం 50 గ్రామ్స్ తీసుకొని మంచిగా ఒకసారి మెత్తగా పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఫస్ట్ మంచిగా పేస్ట్ అయిన తర్వాత మనం ఉడికించుకున్న టమాటా ఉంది కదా,
దాన్ని తీసుకొని కొద్దిగా జార్లో వేసుకోవాలండి. నేనైతే ఒకేసారి అంతా వేసి మిక్సీ పట్టుకున్నాను. నాకు కొద్దిగా క్వాంటిటీయే కాబట్టి పట్టింది అందులో. మీకు పట్టదు అని అనిపిస్తే, ఇబ్బంది అనిపిస్తే 2 టైమ్స్ అయినా పట్టుకోవచ్చు. మీ ఇష్టం అండి. మీరు మెత్తగా అయినా పట్టుకోవచ్చు, బరకగా అయినా పట్టుకోవచ్చు. మా పిల్లలకు మెత్తగా అయితేనే ఇష్టం. ఇంకా టిఫిన్స్లోకి కూడా ఇడ్లీ, దోశ, చపాతీలో కూడా బాగుంటుంది. నేను అందుకే కొంచెం మెత్తగా పట్టుకున్నాను. నేను మాత్రం పల్లి నూనెనే వాడానండి. ఇది ఎద్దుగానుగ నూనె అని చెప్పేసి నేను బయట తీసుకున్నాను. 300 లీటర్ అట్లా పడింది. టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. దీనికోసం అనే కాదు, మేము ఆల్రెడీ ముందే కుకింగ్ కోసం అని తీసుకున్నాము. పచ్చళ్ళలోకి ఇంకా బాగా టేస్ట్ వస్తుందని అది వేసాను. మంచిగా ఆయిల్ ఒక 1/2 లీటర్ వరకు పోసుకొని మంచిగా వేడైన తర్వాత 2 స్పూన్స్ ఆవాలు, 2 స్పూన్స్ జీలకర్ర వేసుకున్నాను. ఆయిల్కి మీకు డిఫరెన్స్ ఇక్కడనే తెలుస్తుంది చూడండి. మన ఆయిల్ అయితే ఇవి వేయగానే, పోపు దినుసులు వేయగానే చిటపటా ఎగురుతాయి, కానీ ఇక్కడ చూడండి నురుగు వస్తుంది. కొద్దిగా శనగపప్పు వేసుకున్నాను, కొద్దిగా ధనియా పప్పు. ఇది బ్లాక్ది ఏంటిది అనుకుంటున్నారా? అది మినప్పప్పు అండి, పొట్టు మినప్పప్పు. మినప్పప్పు వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, పంట కింద పడ్డప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్నాను. మంచిగా ఫ్రై అయిన తర్వాత మెంతి పొడి అండి, మెంతి పొడి మిక్సీ పట్టంగా అయినా వేసుకోవచ్చు, ఇట్లా పోపులు వేసుకున్నా బాగుంటుంది. మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. హెల్త్కి కూడా మెంతి పొడి చాలా మంచిది. పచ్చడిని కూడా పాడు కాకుండా చూసుకుంటుంది. ప్రతి పచ్చళ్ళలో చూడండి ఖచ్చితంగా ఆవపొడి, మెంతి పొడి వేస్తారు టేస్ట్ కోసం. పోపు అంతా రెడీ అయిపోయిందండి. నేను ఒక బౌల్లోకి ఎత్తుకున్నాను. పోపు అందులో వేసి మంచిగా కలిసేలాగా మంచిగా కిందకి పైనకి 1-2 సార్లు మంచిగా కలుపుకోవాలండి. పచ్చడి అయితే రెడీ అయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇలా గ్లాస్ జార్లోకి ఎత్తి పెట్టుకున్నారంటే 6 మంత్స్ అయినా అది అస్సలు పాడవదు. వేడి వేడి అన్నంలో వేసుకున్నారంటే ఏ కర్రీ కూడా అవసరం లేదు అసలు. ఒక్కసారైనా ట్రై చేసి చూడండి. తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.